జిఎంహెచ్ తమ్మల్పల్లి ఛానల్, గుంటుముడుగు హుసేన్ సాబ్. ఈ ఛానల్ను చూచు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనములు, నమస్కారములు, ధన్యవాదములు. కిట్టన్న గాన్ల కిట్టన్న ఇల్లు, ఆ పక్కన మొలకవారిపల్లి రాతి బండల మిద్దులు, ఇవి తప్ప ఆ అంగళ్ళ గ్రామంలో, ఆ అంగళ్ళు కస్బాలో, బస్టాండ్లో ఏమీ ఉండేటివి కాదు. అయితే ఆ సమయంలో 1982 ఆ సంవత్సరంలో విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, ప్రపంచ మేధావి, ప్రపంచ నాయకుడు, ప్రజలను చైతన్యపరిచిన మహానాయకుడు, ఒక తెలుగుదేశం అనే పార్టీని ఏర్పాటు చేసి నా మహానుభావుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయం అంటే నేర్పిన ఒక మహోన్నతమైన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసి, అతను ఉభయ రాష్ట్రాలైన తెలంగాణ, ఇటు ఆంధ్రప్రదేశ్, ఈ ప్రాంతాలన్నీ చైతన్య రథంలో తిరుగుతూ ప్రజలను చైతన్యపరుస్తూ అతని యొక్క ప్రసంగముతో ప్రజలను ముగ్ధులు చేస్తూ ప్రచారము చేస్తూ ఉండగా, అంగళ్ళు గ్రామములో మొలకవారిపల్లి మొలక వైన్స్ వద్ద సుమారు 35-36 గ్రామాల ప్రజలు వచ్చి, ఆ కాలంలో, ఆ టైంలో చదువుకున్న వాళ్ళు చాలా తక్కువ. అప్పుడు ఒక్కరోజు ఈ చదువురాని ఆ విలేజ్, ఆ పల్లె ప్రజలు, పల్లెల్లో ఉండే వ్యక్తులు నన్ను ఈనాడు పేపర్ చదవమని నా చేతికి ఇచ్చేవారు. ఒక్కరోజు నేను వాళ్ళకు అర్థమయ్యే విధంగా స్పష్టంగా రామారావు యొక్క ప్రసంగాన్ని, పేపర్లో వచ్చిన వార్తలను నన్ను ఆ గ్రామ ప్రజలు 35-36 గ్రామాల ప్రజలు, 32, 33, 36 గ్రామ ప్రజలంతా ఒక సభ మాదిరి నిలబడి నేను చదివే పేపర్ యొక్క ప్రసంగాలను వినేవారు. అట్లు తెల్లవారి 5-6 గంటలకే నా ఇంటి దగ్గరకు వచ్చి నన్ను పిలుచుకొని పోయి నన్ను పేపర్ చదవమనేవారు గ్రామ ప్రజలంతా. అప్పుడు నా వయసు 18-19 సంవత్సరాలు. ఆ విధంగా సుమారు నేను 6 నెలలు ఏకదాటిగా ఈనాడు పేపర్ చదివి ప్రజలకు నందమూరి తారక రామారావు ప్రసంగించిన ప్రసంగాన్ని పేపర్ చదివి తెలిపేవాడిని. అప్పుడు నాకు కొంచెము రాజకీయం అంటే ఏమి, ఆ రాజకీయం అంటే ఏమనే విషయము తెలుసుకోవడం జరిగినది. ఆ తేదీ నుండి నేను తెలుగుదేశం అభిమానుగా ఉంటూ వచ్చినాను. అయితే ఆ రోజుల్లో గ్రామంలో ఒకరు ఇద్దరు అంతే పెద్ద మనుషులు మాత్రం ఉండి, వారు ఎట్లా చెప్తే ఎవరికి ఓటేయాలంటే వాళ్ళకు వేసేవారు. అయితే నందమూరి తారక రామారావు గారు ఆ ప్రసంగాలు, ఆ పేపర్లో ఉన్న వార్తలు విని ప్రజల్లో రాజకీయ చైతన్యము మన ఆంధ్రప్రదేశ్లో కూడా రామారావు గారి వల్ల చైతన్యం వచ్చిందని పూర్తిగా నేను చెప్తున్నాను.
ఇంకా పోతే ఇంకా 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 చంద్రబాబు నాయుడు గురించి కానీ ఇతరత్ర నాయకుల గురించి కానీ ఈ ఛానల్ ద్వారా చంద్రబాబు నాయుడు యొక్క చతురతను, రాజకీయ చైతన్యాన్ని, రాజకీయ స్ఫూర్తిని, అతని యొక్క నాయకత్వ లక్షణాల గురించి కూడా చెప్పాలని ఒక తపన, ఒక ఆలోచన ఉంది. నెక్స్ట్ ఈరోజు 23/4/2025 నా యొక్క ప్రసంగాన్ని ఈ ఛానల్ ద్వారా తెలియజేయడం జరిగింది. నెక్స్ట్ మూడో ప్రసంగము, మూడో విషయము, నారా చంద్రబాబు నాయుడు గారి గొప్పతనాన్ని ఈ ఛానల్ ద్వారా తెలియజేయాలని ఒక దృఢ సంకల్పము కలదు. నెక్స్ట్ మూడోసారి ప్రసంగించేటప్పుడు, చెప్పేటప్పుడు వివరించి చెప్పగలడు. నెక్స్ట్ మూడో వీడియో ద్వారా నారా చంద్రబాబు నాయుడు యొక్క గొప్పతనాన్ని, అతని యొక్క నాయకత్వ లక్షణాలను, నా జీవితంలో అతని యొక్క గొప్పతనాన్ని రాబోయే వీడియో ద్వారా నా యొక్క చంద్రబాబు నాయుడు మీద ఉండే అభిమానాన్ని, చంద్రబాబు యొక్క గొప్పతనాన్ని నెక్స్ట్ వీడియోలో మీకు సుస్పష్టంగా తెలియజేయగలనని నా ఉద్దేశాలు తెలియజేయగలనని ఈ ఛానల్ ద్వారా మీకు విన్నవించుకుంటున్నాను. నమస్తే. ఈ ఛానల్ను తిలకించు ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా ధన్యవాదములు, వందనములు, నమస్కారములు.